నాయుడు గారు మీరు డిస్టర్బెన్స్ అంటున్నారు, మేమేం లేదంటున్నాం. అసలు ఇలాంటి విషయాల్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వాలి కూడా నాకు అర్థం కాల. ఇది చిన్న నార్మల్ గా ఒకరిద్దరు ఎక్కడో దగ్గర అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. దానికోసం పెద్ద ఇష్యూ ఏముందండి? ఎవరి ఇంట్రెస్ట్ ఉంటది. కాకపోతే వాళ్ళకి కూడా అర్థం కావాలి. చిన్న 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 కామనే. అలాగైతే రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకుని ఒకే పార్టీలో కొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది కనబడతారు కదా. ఇవన్నీ అలాగే ఉండదండి. ఏమి ఇలాంటి ఇష్యూయే కాదు, ఇదేమి ఇష్యూయే కాదు, ఇష్యూస్ ఏం కాదు. దాని ఊరికే పోతద్దంలో పెట్టి చూపిస్తా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదో అంటే ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారు రెడీగానే ఉంటారు. మమ్మల్ని అందుకనే ఫస్ట్ మా రెస్పాన్స్ ఏంటనేది, మా ఇదేంటి అనేది ఆయన అడిగేసి తెలివిగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి, ఆయనకున్న దీనికి మమ్మల్ని తోసి మేమేం మాట్లాడతాం దాన్ని పెట్టి మాట్లాడదాం అని చూస్తున్నారు. ఏది మాట్లాడినా ఏం చేసినా తెలుగుదేశం జనసేన అనేది విడదు, ఇది విడిచే పరిస్థితి లేదు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అలాంటి ఏమన్నా ప్రజల కోసం పనిచేసి ప్రజల్లో మన్నలు పొంది మనం అధికారంలో రావాలనుకోవాలి, కానీ అవతల వాళ్ళు ఇద్దరు విడిపోతే మనం వచ్చేద్దాం అనుకుంటే అది కలే. ఉంటాయండి, అనేక రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయాలన్నీ ఎక్కడికక్కడ మేము హ్యాండిల్ చేసుకోగలం. వీనో రాజకీయాలు ఏం జరుగుతాయి అనేది తెలియని విషయాలేం కాదు. ఎవరెవరు ఏ ఇంట్రెస్ట్లతో చేస్తారనేది కూడా తెలియదండి కాదు. సొంత సొంత మనుషుల్నే రెచ్చగొట్టే ఎమోషన్స్ ని ఎలాగా ట్రిగర్ చేస్తారో అవన్నీ తెలియనివి కాదు. ఇవన్నీ కూడా అందరికి అర్థమవుతాయి, అన్ని కూడా చేస్తాం. ఏం ఇబ్బంది లేదు. 100% మేము హ్యాండిల్ చేసుకోగలం. సో ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన తెలుగుదేశం బంధం అయితే బలమైంది. ఆ బంధాన్ని ఎవరు బేటలు వాలియాలని చూసినా కూడా అది సాధ్యపడేది కాదంటారు. అంతే కదా. అంటే ఎవరు ఎందుకు ఎవరైనా ఉండదండి. ఓన్లీ వైఎస్ఆర్సీపీకి ఇంట్రెస్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకే. అంటే ఒకవేళ వారిలోని కొంతమంది వ్యక్తులు ఎవరన్నా ఈ విధమైన చర్యలకి వారిని రెచ్చగొట్టి ఉంటారని కూడా అనుకోవాలా మీరు మాట్లాడే మాటలను బట్టి? అసలు ఇష్యూనే కాదండి, దాన్ని ఎవరో రెచ్చగొట్టారని అనడానికి ఎందుకు? ఎవరో రెచ్చగొట్టడానికి ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఒక్క ఇంట్రెస్ట్ వల్ల ఓన్లీ సో ఇంట్రెస్ట్ ఇంకోటికి ఎవరికి ఉంటుందని ఎందుకు అనుకోవాలా? అవన్నీ ఏముండదండి. ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఎవరికైనా ఉంటే అది వైఎస్ఆర్సీపీగా ఉంటది. అది మేము హ్యాండిల్ చేసుకోగలమండి. ఏం ఇబ్బంది ఏం లేదు, మేము హ్యాండిల్ చేసుకోగలం. పొద్దున్న లేచి ఎలా ఉంటదంటే, ఇప్పుడు సాక్షి పేపర్ లో మాకేదో పెద్ద పతాక శీర్షికలు వస్తాయి. ఏముంటాయి? ఎవరన్నా అతిథి తీసుకొచ్చామనుకోండి, పిలిచి అధికారం తీసుకుని బాబు పని అవ్వట్లేదు ఇదంటే అందరూ చిందులు అది ఇది అని రాస్తారు. ఇవన్నీ చిల్లర వ్యవహారాలు. ఈ చిల్లర వ్యవహారాలు మేము హ్యాండిల్ చేసుకోవడం మాకు తెలుసు. బట్ మేము 100% మేమైతే మాత్రం ఓన్లీ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్